హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు జొన్న జావ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక చిన్న కప్పు తీసుకుంటే మనకి 4 మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి ఈ జొన్నల జావ. నైటే వాటర్లో ఒక 2 టైమ్స్ కడిగి ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ డ్రింకింగ్ వాటర్ వేసి నైట్ అంతా సోక్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం హార్డ్ ఉంటాయి కదా, నైట్ నుంచి నానబెడితే ఏంటంటే అవి కొంచెం సాఫ్ట్ అయ్యి పొద్దున వండేటప్పుడు తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇది మార్నింగ్ నైట్ పోసిన వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఒక 2 టైమ్స్ కడుక్కోవాలి. ఎందుకు అనంటే జొన్నలకి కలర్ వేస్తారు, ఆ కలర్ అంతా వాటర్లోకి వచ్చేసి ఉంటుంది. ఆ వాటర్ చూడండి ఎలా ఎల్లోయిష్ కలర్ అయిపోయాయి. అందుకోసమని నైట్ ఒక 2 టైమ్స్, పొద్దున ఒక 2 ఆర్ 3 టైమ్స్ కడగండి, ఏం ప్రాబ్లం లేదు. కడుక్కొని ఆ వాటర్ అంతా తీసేసి ఆ జొన్నల్ని మిక్సీలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బరకగా మిక్సీ పట్టండి. మెత్తగా పిండిలాగా మిక్సీ పడితే ఏంటంటే జావ చేసిన తర్వాత అంత టేస్టీగా అనిపించదు. కొంచెం బరకగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా మీరు మిక్సీ పట్టుకోండి. తర్వాత ఒక గిన్నెలో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మీరు మిక్సీ పట్టుకున్న ఏదైతే పిండి ఉంటుందో అది దీంట్లో వేసి స్టవ్ ఫుల్ పెట్టండి, కలపాలి బాగా. ఇందులో కొంచెం సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టు 1 స్పూన్ 2 స్పూన్స్ వేసుకోండి. నేనైతే కల్లుప్పు వేసాను. కల్లుప్పు వేసుకొని కలుపుకోండి. స్టార్టింగ్లో స్టవ్ ఫుల్ పెడతాం కాబట్టి తొందరగా ఉండలు కట్టేస్తుంది. ఇలా ఏం ప్రాబ్లం లేదు, కలిపేస్తే మళ్ళీ వెంటనే కరిగిపోతాయి. దాంట్లో ఎక్కువసేపు అలాగే కలపకుండా ఉంచితే మాత్రం ఆ గడ్డలు అనేవి వాటర్లో కలవకుండా అలాగే ఉండిపోతాయి, ఉడకను కూడా ఉడకదు. అందుకే అక్కడే ఉండి కలుపుతూ ఉండండి. మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ గట్టిగా కావాలి అని అంటే వాటర్ తక్కువ వేసుకోండి, లేదు లూజ్గా కావాలి అంటే వాటర్ ఎక్కువ వేసుకోండి. నాకు కొంచెం గట్టిగా అనిపించింది, అందుకని మళ్ళీ ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసాను అనమాట. ఉడికేసరికి ఇది కూడా మరీ లూజ్ ఏం అవ్వదు, కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇది మార్నింగ్ ఒక గ్లాస్ తాగామంటే ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటే, నాకు స్టార్టింగ్లో అలవాటు లేదు ఇది, అసలు పెళ్ళి అయిన తర్వాతనే అలవాటు అయిందండి. కానీ చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి మీరు కూడా. పిల్లలు కూడా ఈ మ్యాగీలు పాస్తాలు తినకుండా ఇది తింటే చాలా హెల్త్ బాగుంటుంది వాళ్ళకు కూడా. ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. మధ్యలో ఒకసారి ఒక 10-15 మినిట్స్ తర్వాత చెక్ చేయండి, ఒక పలుకిలా పట్టుకొని ఉడికిందా లేదా అని. నాదైతే 15 మినిట్స్ అయింది, ఇంకొంచెం ఉడకాలి, ఇంకా పలుకు తగులుతూ ఉంది. మరి పలుకుగా తింటే కొంచెం అరిగినట్టు అనిపించదు, కొంచెం మెత్తగానే ఉంటే బాగుంటుంది. అందుకని నేను ఇంకొక 10 మినిట్స్ ఉంచిన స్టవ్ మీదనే. కలుపుతూ ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇదిగోండి కొంచెం గట్టిగా అయింది చూసారా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు ఉడికిందా లేదనేది. ఇందాక దానికి ఇప్పటికీ తేడా చూడండి మీరే. ఇలా గిల్లగానే మెత్తగా అయిపోయింది ఇది, ఇందాకటితో అలా అవ్వలేదు, గట్టిగా ఉంది అది. ఉడికిందండి, అయిపోయింది మన జావ. దీన్ని మా తెలంగాణలో జొన్న జావ అంటారు, గట్కా అంటారు, అంబలి అంటారు. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. ఇందులో పెరుగైనా సరే మజ్జిగ అయినా సరే వేసుకొని చల్లారిన తర్వాత వేసుకొని తాగండి, చాలా బాగుంటుంది.